ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, మన రోడ్లపైన డ్రైవర్ రహిత కార్లు దేశానికి ఆదర్శంగా ఐఐటిహెచ్ పరిశోధనలు కొనియాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలిసి డ్రైవర్ రహిత వాహనాల పరిశీలన, జపాన్ సహకారంతో హాన్ పరిశోధనలు, డ్రైవర్ రహిత వాహనంలో శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి. ఇక్కడ మన రోడ్లపైన తెలంగాణలో హైదరాబాద్ ఇక్కడ మన డ్రైవర్ లేని కారులో ఇక్కడ మన మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇక్కడ జగ్గారెడ్డి కలిసి ప్రయాణం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మన టీపీసీ కొనియాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఐఐటిహెచ్ పరిశోధనలు దేశానికి ఆదర్శంగా ఐఐటిహెచ్ పరిశోధనలు జరిగిన అందులో భాగంగా డ్రైవర్ రహిత వాహనంలో ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు, మన జగ్గారెడ్డి ప్రయాణం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మంత్రి ప్రశంసలు అందజేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కార్యనిర్వాహక కొనియాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు ప్లాట్లు కొనే వారి పరిస్థితి ఏంటి? హైదరాబాద్ చందానగర్లో జిహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించిన G+3, G+4 భవనాలను ఇటీవలే హైడ్రా కూల్చేసింది. ఆ భవనాలు ఈర్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో ఉన్నందునే కూల్చేశామని హైడ్రా చెబుతుంది. అంతేకాదు, ఆ భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. ఆ భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. విధంగా ఇక్కడ జిహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వడంతో వాళ్ళు G+3, G+4 భవనాలు నిర్మించుకోరు. కానీ అది FTL పరిధిలో ఉన్న కారణంగా హైడ్రా ఆ భవనాలను కూల్చేసింది. మరి ఆ కొన్న బాధితులు ఏమైపోవాలో ఇక్కడ వాళ్ళు పరిమితిలో అన్నీ వచ్చాయనే ఇక్కడ పర్మిషన్ వచ్చిందనే వాళ్ళు కొనుక్కున్న బాధితులకు తెలియదు కదా అది FTLలో ఉన్నదని అన్నట్టుగా ఇక్కడ చూసుకొచ్చారు. శిక్ష ఎవరికి? తప్పెవరిది, శిక్ష ఎవరికి? ఎవరు దాన్ని ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నారు? ముందుగా అనుమతులు ఎందుకు ఇస్తున్నారు? అనుమతులు ఇచ్చిన అధికారులదే ముందే తప్పు అన్నట్టుగా ఈ సందర్భంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రగతి నగర్లో కూల్చేసిన నిర్మాణం ఫైల్, బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ఆధారం అవే. కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చకుంటే బ్యాంకు ఊరుకుంటుందా? రుణాల ఎగవేతతో బ్యాంకులు నష్టాల్లోకి. అధికారులపై సర్కారు చర్యలు ఎందుకు తీసుకోదు? తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు. ఈ విధంగా అధికారులు పర్మిషన్ ఇవ్వడం వల్లనే సామాన్యులు కొనుక్కొని భవనాలు నిర్మిస్తున్నారు కదా, మరి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వం మొదటగా అధికారులపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా సామాన్యులు మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మరి రుణం తీసుకొని మరి భవనాలు కొంటున్నారు. ఇక్కడ మరి ఆ లోన్ కట్టకుంటే బ్యాంకులు ఊరుకుంటాయా? ఆ లోన్ ఎవరు కడతారు అన్నట్టుగా ఈ విధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వాన్ని. ముందుగా అధికారులను ఎందుకు శిక్షిస్తలేరు? అధికారులు ఆ తప్పిదాలకు ఎందుకు పాల్పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్లాట్ కొనుగోలు చేసిన ఇక్కడ సామాన్య పౌరులు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రగతి నగర్లో హెచ్ఎండిఏ అనుమతులతో స్టీల్ ప్లేస్ 5 అంతస్తులతో నిర్మించిన 3 భవనాల హైడ్రా నేలమట్టం చేసింది. ఇక్కడ ఆ విభాగం చెప్పిన మాట అదే. ఆ భవనాలు ఎర్రకుంట చెరువు FTLలో ఉన్నాయని. ఈ విధంగా ప్రగతి నగర్లో హెచ్ఎండిఏ అనుమతులతో స్టీల్ ప్లస్ 5 అంతస్తులతో నిర్మించిన 3 భవనాలను హైడ్రా నిలమట్టం చేసింది. ఇక్కడ ఆ విభాగం చెప్పిన మాట అదే. ఆ భవనాలు ఎర్రకుంట చెరువు FTLలో ఉన్నాయని. ఇక్కడ ప్రగతి నగర్లో హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మించినట్ట వాళ్ళు G+5 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇక్కడ 3 భవనాలు ఉంటే ఆ 3 భవనాలను కూల్చేసింది హైడ్రా. అయితే వాళ్ళు చెప్పేది ఒకటి, ఆ ఎర్రకుంట చెరువులోనే ఇక్కడ FTL పరిధిలో ఉన్నాయని చెప్పుకొస్తున్నారట. వాళ్ళు చెరువులను పునరుద్ధరించాలన్న సర్కారు ఆలోచన మంచిదే. నిబంధనలను మీరు అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూల్చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అవి అడ్డగోలు నిర్మాణాలని తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి చర్యలు ఏవి? బిల్డర్లు, అధికారులు కుమ్మక్కై కట్టిన ఇల్లు ప్లాట్లను GHMC, HMDA రేరా అనుమతులు ఉన్నాయి అనే భరోసాతో కొన్న సామాన్యుల పరిస్థితి ఏంటి? వాటిని చూసి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే రుణాలు ఎలా తీర్చాలి? సామాన్యులు చేతులు ఎత్తేస్తే బ్యాంకులకు నష్టమే కదా. ఇక్కడ తప్పెవరిది, శిక్ష ఎవరికి? ఈ విధంగా అక్కడ చెరువులను పునరుద్ధరించాలి, ఇక్కడ పూర్వస్థాయికి తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వానికి మంచిదే. కానీ ఇక్కడ అధికారులు బిల్డర్లు కుమ్మక్కై ఇక్కడ ప్లాట్లు అక్రమంగా నిర్మాణాలు చేపట్టి సామాన్య పౌరులకు అమ్మిర్రు. అప్పుడు సామాన్య పౌరులు రుణం చేసి అప్పు చేసి మరి కొన్న సామాన్య పౌరులు ఏమైపోవాలి అన్నట్టుగా ప్రశ్నిస్తుంది. అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ప్రభుత్వం అన్నట్టుగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు మనం. ఓవైసీ ఆక్రమణలు కూల్చే దమ్ముందా? బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్.
పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కూల్చివేతలు పులి మీద స్వారీనే, రేవంత్ పులి దిగితే తినేస్తుంది, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. విధంగా వైసీపీ ఆక్రమణలను కూల్చే దమ్ముందా అన్నట్టుగా ఇక్కడ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఓవైసీకి చెందిన భవనాలను కూల్చే దమ్ముందా, వాళ్ళ కళాశాల మహిళా కళాశాలకు సంబంధించి ఇక్కడ చెరువులోనే నిర్మించారు, ఆ కళాశాలను కూల్చే దమ్ముందా అన్నట్టుగా ముఖ్యంగా బీజేపీ నేత ఎల్టీ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కూల్చివేతల పులి మీద స్వారీనే, రేవంత్ పులి దిగితే తినేస్తుంది, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇది పులి మీద స్వారీనే కూల్చివేతలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేవంత్ పులి దిగితే తినేస్తుంది అన్నట్టుగా రేవంత్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు నారాయణ. లీడ్ క్యాఫ్ స్థలంలో ఇళ్ల కూల్చివేత, అడ్డుకున్న బాధితులు రాయదుర్గంలో ఉద్రిక్తత. లీడ్ క్యాఫ్ స్థలంలో ఇళ్ల కూల్చివేత, అడ్డుకున్న బాధితులు రాయదుర్గంలో ఉద్రిక్తత. ఇక్కడ ఎప్పటి నుంచో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న సామాన్యుల ఇల్లు కూడా కూల్చేస్తున్నారు. ఇక్కడ ఆక్రమణకు గురైనాయి అన్నట ఉద్దేశంతో రాజకీయ హైడ్రామా, పార్టీల పరస్పర ఆరోపణ, తప్పుబట్టలేని పరిస్థితి, రహస్యాలు బయటకు. రాజకీయ హైడ్రామా, పార్టీల పరస్పర ఆరోపణ, తప్పుబట్టలేని పరిస్థితి, రహస్యాలు బయటకు. ఈ విధంగా ఇక్కడ రాజకీయ హైడ్రామా అన్నట్టుగా హైడ్రాను ఉద్దేశించి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది రాజకీయ పరంగా డ్రామా వాడుతున్నారు అన్నట్టుగా హైడ్రాను ఉద్దేశించి ఇక్కడ తప్పుబట్టలేని పరిస్థితి, రహస్యాలు బయటకు వస్తున్నాయన్నది చెప్పుకొస్తారు. స్టాంపు డ్యూటీ, 72 సేవలపై స్టాంపు డ్యూటీ, ఫ్రాంచైజీ కాఫీ రైట్స్ ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపైన ఫీజులు, ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి. రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పులకు సర్కారు సిద్ధం, భూముల విలువలను శాస్త్రీయంగా పెంచాలి, ప్రజలకు భారంగా పరిణమించకూడదు, అధికారులకు మంత్రి పొంగులేటి సూచన. మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటకకు బృందాలు. స్టాంపు డ్యూటీ, 72 సేవలపై స్టాంపు డ్యూటీ, ఫ్రాంచైజీ కాఫీ రైట్స్ ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపై ఫీజులు, ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి. రిజిస్ట్రేషన్ల సేవల్లో మార్పులకు సర్కారు సిద్ధం, భూముల విలువలను శాస్త్రీయంగా పెంచాలి, ప్రజలకు భారంగా పరిణమించకూడదు, అధికారులకు మంత్రి పొంగులేటి సూచన. మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటకకు బృందాలు. ఈ విధంగా 72 సేవలపై స్టాంపు డ్యూటీ వేయబోతుంది. ఇక్కడ విధంగా ఇక్కడ దీనివల్ల భూముల విలువలు పెంచే విధంగా కసరత్తు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ రకాల సేవా పన్నులు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు మనం. ప్రజలకు అందించే రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పు రావాలని, అదే సమయంలో ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆదాయ మార్గాలపైన దృష్టి సారిస్తుంది. అనేక డాక్యుమెంట్లకు స్టాంపు డ్యూటీని వర్తింపజేయాలని యోచిస్తుంది. సాధారణంగా రిజిస్ట్రేషన్లు అంటే క్రయ విక్రయాలు, గిఫ్ట్ డీడ్లు, డెవలప్మెంట్ అగ్రిమెంట్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. కానీ తనఖా, లీజు అగ్రిమెంట్స్, ఫ్రాంచైజ్ లీజ్ వంటివి అనేకం ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం 72 రకాల డాక్యుమెంట్ల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని ఇక్కడ 72 సేవలపై స్టాంపు డ్యూటీ వేయడం ద్వారా ఇక్కడ వాళ్ళ ద్వారా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా భూముల విలువ పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపు డ్యూటీ, వివిధ రకాల సేవ సంబంధించి వాటి అన్నిటి మీద ధరలు పెంచే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. సీఎంఆర్ఎఫ్ సాహా 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు, సిఐడి విచారణ వేగవంతం. చిన్న క్లినిక్లలోనూ పెద్ద సర్జరీలు, వైద్యుడు రోగి లేకున్నా కేస్ షీట్లు, అనుమానం రాకుండా బిల్లులు, ఒక్కోటిగా బయటపడుతున్న భాగోతాలు, నిధులు జమ అయిన ఖాతాలపై దృష్టి, సహకరించిన అధికారులపైన ఆరా. ఇక్కడ సీఎంఆర్ఎఫ్ సాహా, సీఎంఆర్ఎఫ్ పేరిట, సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట ఇక్కడ తప్పుడు పత్రాలు సృష్టించి ఇక్కడ రోగికి వైద్యం అందించినట్టుగా సృష్టించి ఇక్కడ సీఎంఆర్ఎఫ్కు అప్లై చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. సీఎంఆర్ఎఫ్ పేరిట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ తప్పుడు పత్రాలు చెక్కులు పొందుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రోగి పేరిట ఇక్కడ వైద్యం తీసుకున్నామన్న పేరిట ఇక్కడ తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి ఇక్కడ ప్రభుత్వం నుంచి చెక్కులు పొందుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ అక్రమదారులు. సివిల్స్ అభ్యర్థినికి 1,00,000 చెక్కు అందజేస్తున్న సీఎం. దీక్షలు మీరే చేయొచ్చుగా, హరీష్ కేటీఆర్కు పదవులు పోగానే విద్యార్థులు గుర్తుకొస్తున్నారా? అభ్యర్థులు వారి కుట్రలో పడొద్దు. 90 రోజుల్లో 30,000 కొలువులు ఇచ్చాం, 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ, 10-15 రోజుల్లో వర్సిటీలకు వీసీలు. రాజీవ్ సివిల్స్ అభయాస్తం కింద సివిల్స్ అభ్యర్థులకు సాయంలో సీఎం రేవంత్ ప్రిలిమ్స్ పాస్ అయిన 135 మందికి ₹1,00,000 చెక్కు. ఇక్కడ ప్రిలిమ్స్ పాస్ అయిన 135 మందికి ₹1,00,000 చెక్కు అందజేస్తున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను అస్సలు పట్టించుకోవాలి, అధికారం పోయేసరికి నిరుద్యోగులు గుర్తొస్తున్నారు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా. అదేవిధంగా ఇక్కడ మేము ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇప్పటికే
90 రోజుల్లో 30,000 కొలువులు ఇచ్చాం, 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం, 10-15 రోజుల్లో వర్సిటీలకు వీసీలు అన్నట్టుగా ఈ విధంగా ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. యూపీఐ తరహాలో యుఎల్ఐ రుణాల కోసం తీసుకురానున్న ఆర్బీఐ ఒక సమ్మతితో వెంటనే మంజూరు. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో, త్వరలో దేశవ్యాప్తం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి. యూపీఐ తరహాలో ఇక్కడ యుఎల్ఐ తీసుకొచ్చింది, రుణాల కోసం తీసుకురానున్న ఆర్బీఐ కొత్త సమ్మతితో వెంటనే మంజూరు. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో, త్వరలో దేశవ్యాప్తం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి. యూపీఐ తరహాలో యూపీఎల్ని తొందరగా రుణాలు తీసుకునే అవకాశం కల్పించే విధంగా యూపీఎల్ని తీసుకొచ్చారు. ఇక్కడ రుణాల కోసం తీసుకురానున్న ఆర్బీఐ ఒక సమ్మతితో వెంటనే మంజూరు. మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు. జిల్లాల వివరాల సేకరణలో అధికారులు. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలై లోపు నియామకాలు పూర్తి. ఇక్కడ మరో డిఎస్సి అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ దానికి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అప్పుడే అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ జిల్లాల వారి సేకరణలో అధికారులు. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలై లోపు నియామకాలు పూర్తి. ఇక్కడ డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలైలో నియామకాలు పూర్తి చేసే అవకాశంగా ఇక్కడ కసరత్తు చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ ఉపాధ్యాయ నియామకాలు చేపడుతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. పోలీసులు పట్టుకున్న డ్రగ్స్. 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్. సంగారెడ్డి ఫ్యాక్టరీలో తయారీ. 3 అరెస్టు చేసిన న్యూ ఆంఫెటమైన్ డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఓ ముఠాను న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైల్లో ఉండగా 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఫెటమైన్ డ్రగ్స్ను సీజ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలకు చెందిన డ్రగ్స్ ఫెడ్లర్ల కుంచాల నాగరాజు, అతని అనుచరులు. ఈ విధంగా ఇక్కడ పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ఇక్కడ దానికి సంబంధించి ఇంతకుముందుకే నిందితులు, ఇక్కడ ప్రధాన నిందితులు అందరూ అరెస్ట్ చేశారు. అందులో ఇక్కడ దానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన నిందితులే వీళ్ళు కూడా డ్రగ్స్ ముఠాకు సంబంధించిన వ్యక్తులే. ఇక్కడ మొత్తం మీద నిన్న 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ని సీజ్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భం మాలీవుడ్లో కీచకులు. పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. ఒక్కరోజే పలువురు నిర్మాతలు, నటులపై మీటూ ఆరోపణలు. నటుడు సిద్దికి నా దృష్టిలో క్రిమినల్. రేవతి సంపత్ నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. దర్శకుడు తులసీదాస్పై నటి గీతా విజయన్ నిప్పులు. రంజిత్ బాలకృష్ణ నన్ను హోటల్ గదికి రమ్మన్నాడు. తీవ్రస్థాయిలో మండిపడ్డ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర. 5గురి వేధింపులు తట్టుకోలేక తాను చెన్నైకి వెళ్ళిపోయానంటూ నటి మీను మునీర్ ఆవేదన. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవట్లేదు, నేను 5 ఏళ్ల కెరీర్ కోల్పోయా. చిన్మయి ఆవేదన. మీను మునీర్, శ్రీలేఖ. ఈ విధంగా ఇక్కడ మాలీవుడ్లో కీచకులు, ఇక్కడ పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. ఇక్కడ మాలీవుడ్లో ఇక్కడ సినిమా రంగంలో కీచకులు అంటే ఇక్కడ ఒక్కరోజే పలువురు నిర్మాతలు, నటులపై మీటూ ఆరోపణలు. నటుడు సిద్దికి నా దృష్టిలో క్రిమినల్. రేవతి సంపత్. ఈ విధంగా శ్రీలేఖ, మీనూర్ వీళ్ళపై 5గురు వేధింపులు తట్టుకోలేక తాను చెన్నైకి వెళ్ళిపోయానంటూ నటు మీను మునీర్ ఆవేదన. మాలీవుడ్ పరిశ్రమలో, అక్కడ సినీ పరిశ్రమలో ఈ విధంగా ఇక్కడ వీళ్ళపై ఇక్కడ ఇబ్బందులు చేయడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి తమిళనాడుకు వచ్చారంట. ఈ విధంగా ఇక్కడ పరిశ్రమలో ఉండనిస్తలేరు. ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ బాధితులు వాళ్ళ పేర్లు ఇక్కడ కమిటీలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్లో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు మనం. మిస్టరీ లవ్ స్టోరీ. ఏపీ ఎన్నికలకు ముందు తతంగం. ముంబై నటితో వైసీపీ నేత చట్టపట్టాలు, ఆపై చీటింగ్ ఫిర్యాదు. ముంబైకి పోలీసులు, నటి తల్లిదండ్రుల అరెస్టు. 14 రోజులు జైల్లో. పెళ్లి ఉసెత్త బోమని రాసిచ్చాక కేసు క్లోజ్. ఇదే ఎపిసోడ్లో మరో బడా పారిశ్రామికవేత్త. ఆయనపై గతంలో రేప్ కేసు పెట్టిన నటి దారికి తెచ్చుకునేందుకు ఇక్కడ తప్పుడు కేసు. అరెస్టు తర్వాత రేప్ కేసు వాపసు తీసుకున్న నటి. ఒక ఆంధ్ర పారిశ్రామికవేత్త, పైగా వైసీపీ నేత, అందులోనూ అప్పటి ముఖ్యమంత్రి జగన్కు బాగా సన్నిహితుడు. అటువైపు ముంబైలో ఓ మోస్తరు నటి, సెలబ్రిటీ మహిళ. ఇద్దరి మధ్య ప్రేమ లాంటి ఒక వ్యవహారం. ఆ తర్వాత వివాదం. కథ అనేక మలుపులు తిరిగింది. ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అంటూ ఆయన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆలస్యం. పోలీసులు ఆగమేఘాల మీద ముంబైకి వెళ్లి ఆ మహిళను, ఆమె తల్లిదండ్రులను పట్టుకొచ్చి అరెస్టు చేశారు. చిన్న కేసులకే భారీ హడావిడి చేసే పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని సైలెంట్గా నడిపారు. చివరికి 2 పక్షాల మధ్య రాజీ కుదిరింది. కేసు క్లోజ్. జాతీయ స్థాయిలో పేరున్న బడా పారిశ్రామికవేత్త పాత్ర కూడా ఉన్న ఈ తతంగం ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో వెలుగులోకి వచ్చింది. ఇది మిస్టర్ లవ్ స్టోరీ. ఇక్కడ ఏపీకి చెందిన ఎమ్మెల్యే
ఇక్కడ ఈ విధంగా నడిపిందని తెలుసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీద ఇదేదో ముంబై నటితో వైసీపీ నేత చెట్టపట్టాలంట, ఆపై చీటింగ్ కేసు, ముంబైకి పోలీసులు. ఇక్కడ నటి తల్లిదండ్రుల అరెస్టు, 14 రోజులు జైల్లోనే ఉంచిరామని, పెళ్లి ఊచెత్తబోమని రాసిచ్చాక కేసు క్లోజ్. ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపించిన వైసీపీ నేత ఆ తర్వాత ఇక్కడ ఆమెను ఇబ్బందుల పాలు చేస్తుందని తప్పుడు కేసు పెట్టించి ఆమెపై ఇక్కడ తల్లిదండ్రులను ఆ నటిని, ముంబైకి చెందిన నటిని అరెస్ట్ చేసిరు ఆగమేఘాల మీద, ఇక్కడ వైసీపీ హయాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడ పెళ్ళి ఊసెత్తను, ఆమె పెళ్ళి అవసరం లేదు అన్నట్టుగా ఆమె చెప్పిన తర్వాత ఆమె కోర్స్ క్లేజ్ చేసి వాళ్ళను పంపించినట్టుగా చూసుకోవచ్చు. అదే కేసు సేమ్ అదే బడా పారిశ్రామికవేత్త పాత్ర కూడా ఉన్న ఈ తతంగం ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో వెలుగులోకి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. బాబు భద్రత గాలిలో దీపమా, ఏపీ సీఎంకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు, పనితీరు అంచనాలో వైఫల్యం. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద ప్రమాదం, తక్కువ ఎత్తులోంచి కూలిన పూర్తిగా ధ్వంసం. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యమైన విమర్శలు. చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఏం జరిగేది అన్నట్టుగా ఇక్కడ బాబు భద్రత గాలిలో దీపమా. ఇక్కడ ఏపీ సీఎంకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు, పనితీరు అంచనాలతో వైఫల్యం. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద ప్రమాదం. ఈ విధంగా ముంబై నుంచి వస్తూ ఇక్కడ చంద్రబాబు కేటాయించిన హెలికాప్టర్ అంటే ఇది ముంబై నుంచి వస్తూ పూణే వద్ద ప్రమాదం జరిగి ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కుప్పకూలి పూర్తిగా ధ్వంసమైంది ఆ హెలికాప్టర్. ఒకవేళ అందులో చంద్రబాబు ప్రయాణించుంటే ఏం జరిగేది అన్నట్టుగా ఇక్కడ ప్రశ్న మనం చూసుకోవచ్చు. పాక్లో నరమేధం, 21 మంది టెర్రరిస్టులు సహా 73 మంది మృతి. బలూచిస్తాన్లో పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలే లక్ష్యంగా దాడులు. ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్ వ్యతిరేక సాయుధ బలగాలు ఇక్కడ పోలీస్ స్టేషన్లు, అక్కడ పౌరులను 73 మందిని కాల్చి చంపేశారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ బలూచిస్తాన్లో పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేల లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఇక్కడ పాకిస్తాన్ వ్యతిరేక సాయుధ బలగాలు ఈ విధంగా తెగబడుతున్నాయని చూసుకోవచ్చు పాకిస్తాన్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.